హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి మాట్లాడిన మాటలన్నీ విన్న కమల్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఇంకా తనని తీసుకొచ్చి అందరి ముందు కూడా పల్లవి చేసిన కుట్రలన్నీ బయట పెడతాడు. ఇక పల్లవి ఫోన్లో మాట్లాడుతుందంతా రికార్డ్ చేసి ఇక అక్కడ ఉన్న అందరికీ కూడా చూపిస్తాడు. అమ్మా, ఇన్ని రోజులు మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి గొడవకి కారణం ఇదిగో నా భార్య ఈ పల్లవినే అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి గురించి అన్ని నిజాలు బయట పెడతాడు. ఒక్కసారిగా పల్లవిని చూసిన పార్వతి కోపంతో రగిలిపోతుంది. ఏయ్, నిన్నే రోజు నేను ఒక కోడలిగా చూడలేదే, నా కన్న కూతురులా చూశాను. కానీ నువ్వు మాత్రం ఈ కుటుంబాన్ని మీద కక్ష కట్టావు, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. ఎందుకే ఇదంతా? నువ్వెన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమించాను, నా కూతురులాగా కడుపులో పెట్టుకున్నాను. కానీ నువ్వు పదే పదే చేసిన తప్పుని చేస్తూనే వస్తున్నావు. ఎందుకు అంటూ ఇంకా పార్వతి అయితే పల్లవి చెంప పగలగొడుతుంది. ఇక పల్లవి అయితే అది కాదత్తయ్య గారు, నేనేదో సరదాగా మాట్లాడుతుంటే అని అంటుంటే, ఛీ నోర్మోయ్, దొరికిపోయిన తర్వాత ఇంకా సరదా ఏంటి? చూడు, నువ్వు ఈ తప్పులన్నీ చేస్తున్నావని చిన్న అనుమానం ఉండేది. అది నిజమైతే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తానని ఆ రోజే చెప్పాను. చూడు, నీలాంటిది ఇట్లాంటి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్ను అంటూ కమలైతే పక్కన ఉన్న ఒక కుర్చీని పల్లవి మీదకి ఎత్తబోతుంటే ఒక్కసారిగా అవని అయితే ఆ కుర్చీని పట్టుకొని, కన్నయ్య ఆగు కన్నయ్య, ఆవేశపడకు అని అంటుంటే, చూడదునా, ఇంతవరకు మీరేం చెప్పినా సరే నేను తల వంచుకొని చేశాను. కానీ ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు రావద్దు. అలా వస్తే నా మీదొట్టే అంటూ ఇక కమలైతే తన తల మీద ఒట్టు వేసుకుంటాడు. కన్నయ్య, ఎంత పని చేసావు, ఏంటి కన్నయ్య ఈ ఆవేశం అని అంటుంటే, చెప్పాను కదా వదినా, నేను తీసుకున్న నిర్ణయానికి ఎవ్వరూ అడ్డు రావద్దని అంటూ ఇక కమల్ లోపలికెళ్ళి పల్లవి లగేజీ బ్యాగ్ని తీసుకొస్తుంటే ఒక్కసారిగా పల్లవి ఆ బ్యాగ్ని చూసి కంగారు పడుతూ, బావా ప్లీజ్ బావా, నేను చెప్పేది విను బావా, ఏదో పొరపాటు అయిపోయింది బావా, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు తప్పులు చెయ్యను బావా, నీకు దండం పెడతాను బావా, ప్లీజ్ బావా అంటూ ఇక పల్లవి అయితే కమల్ని ప్రాధేయపడుతుంటే, కమల్ చూడు, నువ్వెన్ని మాయమాటలు చెప్పినా నేనసలు వినిపించుకునేదే లేదు. ఇప్పటికే నీ విషయంలో ఒక్కసారి నమ్మాను, కానీ పదే పదే నిన్ను నమ్ముతూ రాలేను. చూడు, ఇంతకుముందు నిన్ను ఇంటి నుంచి పంపించినందుకు నీకు బుద్ధొచ్చిందే అనుకున్నాను. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఇలా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఛీ, నీతో ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేను. వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇక కమలైతే పల్లవి మెడ పట్టుకొని నిర్దాక్షిణ్యంగా బయటకు గంటేస్తాడు. ఇంకా ఇంట్లో అందరితో కూడా, వదిన, ఇట్లాంటి దానికోసం మీరు బాధపడకండి, పదండి అంటూ అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళి ఇక మొహం మీద డోర్ వేస్తాడు. పల్లవి అయితే, నన్నే మెడపట్టుకుని బయటకి గెంటేస్తావు కదూ, చెప్తా మీ పని, మీ అందరినీ రోడ్డున పడేలా చేస్తానంటూ ఇక పల్లవి అయితే ఇంటికి వెళ్తుంది. ఒక్కసారిగా పల్లవిని చూసిన భరత్, అక్క మీరేంటి ఇలా లగేజీ బ్యాగ్తో అని అంటుంటే ఇక వెనక నుంచి రాజేశ్వరి, అలా పల్లవి ఇంటి నుంచి వచ్చేయడానికి కారణం అక్కడ ఉన్న మీ అక్క అవని అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక భరత్ అయితే షాక్ అయిపోతాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? అవని అక్క పల్లవి సిస్టర్ని వెళ్ళగొట్టిందా అని అంటుంటే, వెళ్ళగొట్టింది అవని కాదు, నా భర్త కమల్. కానీ నా భర్తని రెచ్చగొట్టింది మాత్రం అవనినే అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక భరత్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు సిస్టర్? మిమ్మల్ని బావగారే వెళ్ళగొట్టారా అని అంటుంటే, అవును భరత్, ఆ ఫైనాన్షియర్కి డబ్బిచ్చి తర్వాత ఆ ఫైనాన్షియర్ అలా గొడవ చేయడానికి కారణం నేనే మిమ్మల్ని రెచ్చగొట్టానని కమల్ బావతో అవని అక్క ఏదేదో చెప్పింది. పైగా ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి నన్నే కారణమంటుంది. ఇక నిన్ను మీ అమ్మ నుంచి విడగొట్టానని
ఏదేదో మాట్లాడుతుంది. అదంతా నేను చేయలేదని అందరి ముందు ఎంతగానో ప్రాధేయపడ్డాను. కమల్ బావని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. కానీ అందరూ కూడా నన్ను అవమానించి కొట్టి తిట్టి అక్కడి నుంచి పంపించేశారు. మామ్, ఇక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటూ రాజేశ్వరిని పట్టుకుని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఇంకా రాజేశ్వరి కూడా, చూడమ్మ పల్లవి, ఇక నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీ నాన్నగారు అక్కడుండి కూడా నీ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నువ్వు ఎట్లాంటి బాధని అనుభవించావో నాకు అర్థమవుతుంది. ఇక నువ్విక్కడ సంతోషంగా ఉండొచ్చు అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవిని తీసుకుని అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి రాజేశ్వరితో, చూడండి మామ్, ఎట్లా అయినా సరే భరత్ గడితో ప్రణతిని వెళ్ళగొట్టించాలి. నన్ను వెళ్ళగొట్టించిన ఆ కమల్ గడికి అలాగే ఆ కుటుంబానికి జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొట్టాలి అని అంటుంటే నేను కూడా అదే పనిలో ఉన్నాను. ఏదో ఒకటి చేసి భరత్ ఆ ప్రణతిని మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేయాలనుకున్నాను. కానీ ఇలా నీ మగుడు నిన్ను గెంటేస్తాడని అస్సలు ఊహించలేకపోయాను. అసలు ఎందుకు ఇదంతా? కాస్త చూసుకుని మాట్లాడుండాల్సింది అని అంటుంటే నాకేం తెలుసు, వాడు దొంగచాటుగానే మాట్లాడిందంతా అలా రికార్డ్ చేస్తాడని. అందుకే కదా ఇలా ఇంటి నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. చూడు మామ్, నేను ఆ ఇంట్లో చాలా అవమానాలు పడి బయటికి వచ్చాను. అలాగే ఆ ఇంటి నుంచి వచ్చిన ప్రణతి కూడా అదే అవమానాన్ని భరించి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. దాన్ని వెళ్ళగొట్టిన తీరు చూసి ఆ కమల్గాడు అలాగే అవని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా గుండెలు బాదుకునేలా ఏడవాలి అని చెప్పడంతో ఇంకా రాజేశ్వరి, అదంతా నేను చూసుకుంటాను, పద, ఎప్పుడు తినవో ఏంటో, నీకోసం నీకిష్టమైన కర్రీ చేశాను అంటూ రాజేశ్వరి అయితే ఇంకా పల్లవిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా కూర్చుని ఇంకా భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనానికి కూర్చుని ఉండగా ఇంకా పల్లవి అయితే, భరత్, అమ్మా ఈ కూర చాలా బాగా చేస్తుంది. ఇంకా ప్రణతి మాత్రం వాళ్ళ వైపు అలానే చూస్తుంది. ఇంకా ప్రణతి చూపులు చూసిన పల్లవి, ప్రణతి ఏంటలా చూస్తున్నావు? భరత్ని మాత్రమే కర్రీ వేసుకోమన్నాననా? చూడు, భరత్ ఏముంది, నువ్వు కూడా కర్రీ వేసుకో. నిజంగా మామ్ చాలా బాగా చేస్తుంది, ఈ కర్రీ నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో ఇక రాజేశ్వరి కూడా, అవును ప్రణతి, ఇదిగో ఈ కర్రీ వేసుకో అంటూ ఆ ప్లేట్లో కర్రీని వడ్డిస్తూ ఉంటే ఇంకా ప్రణతి అయితే వాళ్ళని అలానే చూస్తూ, ఏంటి అసలు ఆ ఇంటి నుంచి వచ్చినందుకు నువ్వు కొంచెం కూడా బాధపడట్లేదు? పైగా నువ్వు అలాగే అత్తయ్య భరత్ మీద ఇలా విపరీతమైన ప్రేమని కురిపిస్తున్నారు. చూడు భరత్, వీళ్ళు మాటలు, వీళ్ళు ప్రవర్తించే తీరు చూస్తుంటే నీకేం అనిపించట్లేదా అని అంటుంటే, ఏయ్ ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఇప్పటికే పల్లవి అక్క చాలా బాధలో ఉంది. తనని బావగారు ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. కానీ పల్లవి అక్క మాత్రం నీ గురించి ఆలోచిస్తుంది. మీ అన్నయ్య తనని మెడ పట్టుకుని బయటికి తోసేసినా నీకు ఇష్టమైన కర్రీ అని చెప్పి మరీ వడ్డిస్తున్నారు. నిన్ను అంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళ మీద ఇలా మాట్లాడడానికి నీకు బుద్ధనిపించట్లేదా అని అంటుంటే, చూడు భరత్, నాకేమనిపిస్తుందో లేదో కానీ నీకు మాత్రం ఒక విషయం తెలియట్లేదా? ఉన్న పలంగా పల్లవి అలాగే అత్తయ్య నీ మీద ఇంత ప్రేమని ఎందుకు కురిపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకప్పుడు నీ మీద అలాగే అత్తయ్య గారి మీద, అవని అక్క మీద వీళ్ళు ఎన్నో కుట్రలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ నుంచి నిన్ను మాత్రమే ఎందుకు ఇంత ప్రేమని చూపిస్తున్నారు? అది నీకెందుకు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఏయ్ చూడు, వాళ్ళు నాతో ప్రేమగా ఉండడం నీకు నచ్చకపోతే, నువ్వు చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని ఇలా వాళ్ళు చూపించే ప్రేమని
తప్పు పడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇక భరత్ అయితే డైనింగ్ టేబుల్ నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఇంకా పల్లవి, చూడు ప్రణతి, భరత్ ఎంత బాధపడుతున్నాడో. ఏదైనా ఉంటే నా దగ్గర మాట్లాడు, కానీ అలా భరత్ దగ్గర మాట్లాడుకు. చూడు భరత్ భోంచేయకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో. నా వల్లే మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. చూడండి మామ్, నేను ఇక్కడ ఉండడం ప్రణతికి నచ్చటం లేదనుకుంటా. నేను ఇక్కడి నుంచి ఏదైనా హాస్టల్కి వెళ్ళిపోతాను అని అంటుంటే ఇక భరత్ అయితే, ఎందుకక్క నువ్వు హాస్టల్కి వెళ్ళడమేంటి? చూడక్క, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వున్నప్పుడు నిన్ను వద్దని చెప్పడానికి నువ్విక్కడికి వచ్చినందుకు వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని అంటుంటే, భరత్ ఏం మాట్లాడుతున్నావు? నేనేం చెప్తున్నాను నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? వీళ్ళు నీ మీద ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నారని అడిగాను. ఇంతకుముందు ఇదే రాజేశ్వరి అత్తయ్య నిన్ను నడి రోడ్డు మీద కారుతో యాక్సిడెంట్ చేయబోయింది. పైగా నీ గురించి, నువ్వు ఈ యాక్సిడెంట్ గురించి అడిగినప్పుడు నీలాంటి వాడు చచ్చినా నాకు పెద్ద వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ ఏదేదో మాట్లాడినా రాజేశ్వరి అత్తయ్య నీ మీద ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తుందో నువ్వెందుకని అర్థం చేసుకోవట్లేదు అని అంటుంటే, ఏంటి ప్రణతి, నేను భరత్ మీద చూపించే ప్రేమ నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందా? ఇదంతా నిజమైన ప్రేమలా నీకు కనిపించట్లేదు కదా. చూడు, నేను భరత్ మీద ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? భరత్ నా కన్న కొడుకు కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ ఆశ్చర్యంగా ఇంకా రాజేశ్వరి వైపు చూస్తాడు. అలాగే ప్రణతి, పల్లవి, ఏంటి భరత్ మీ కన్న కొడుక అన్నట్టుగా వాళ్ళు కూడా ఇంకా రాజేశ్వరిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా రాజేశ్వరి, చూడు ప్రణతి, భరత్ మీ మావయ్యకి కన్న కొడుకు. మీ మావయ్య నా మెడలో తాలి కట్టిన నా భర్త. మరి ఆయనకి కొడుకైనప్పుడు భరత్ నాకు కూడా కొడుకే అవుతాడు కదా. చూడు, నా కడుపునే పుట్టనక్కర్లేదు, కానీ భరత్ మా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు లాంటివాడే. నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టి భరత్ మనసుని పాడు చేయకు అని చెప్పడంతో ఇక భరత్ నార్మల్ అవుతాడు. కానీ పల్లవి మాత్రం రాజేశ్వరి చూపించే ప్రేమను చూసి కాస్త షాక్ అవుతుంది. మామేంటి వీడి మీద ప్రేమన్నట్టు నటిస్తున్నాను అంటుంది. కానీ ఇక్కడ మామ్ మాట్లాడే తీరు, మామ్ చూపించే ప్రేమ చూస్తుంటే నాకెందుకో మామ్ భరత్ని నిజంగా తన కన్న కొడుకులాగే చూసుకుంటుందా అంటూ పల్లవి అయితే ఆశ్చర్యపోతుంది. ఇంకా రాజేశ్వరి అయితే, చూడు బేబీ, ప్రణతికి అనుమానం వచ్చింది, అందుకే అలా మాట్లాడాను. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవిని కూల్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి రాజేశ్వరి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా చక్రధర్ అయితే జరుగుతున్న అన్నింటికి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అవని, నాన్న, ఈరోజు మీరు చాలా బాధపడ్డారని నాకు అర్థమవుతుంది, కానీ కమల్ని నేను ఆపలేకపోయాను, పల్లవిని ఇక్కడి నుంచి వెళ్లకుండా నేను అడ్డుపడలేకపోయాను అని అంటుంటే ఇంకా చక్రధర్, నువ్వేం చేస్తావమ్మా? పల్లవి చేసిన తప్పుల వల్లే తనిలా ఈ రకంగా శిక్షని అనుభవించాల్సి వచ్చింది. పల్లవిని మొదటి నుంచి హెచ్చరిస్తూనే వచ్చాను, ఇదంతా వద్దు, నువ్వు కూడా మారిపో, ఖచ్చితంగా నిన్ను ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటారని. కానీ నువ్వు తను మారవలసింది పోయి ఇంకా ఇంకా ఇలా ఏదో ఒక ఇబ్బందులు కలిగేలా చేస్తుంది అంటూ ఇంకా చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అవని, నాన్న, పల్లవి ఇప్పుడు అక్కడికి వెళ్ళింది, పైగా భరత్ని ఇంకా తన మాటలతో రెచ్చగొట్టి ప్రణతికి ఏం అపాయం వచ్చేలా చేస్తుందని భయంగా ఉంది. భరత్ కూడా ఆవేశపరడు, పైగా పల్లవిని కొట్టి కమల్ ఇంటి నుంచి పంపించినందుకు తను కూడా తన చెల్లెల్ని అలాగే బాధ పెట్టాలని, ప్రణతిని కూడా అలాగే ఇబ్బంది పెట్టి ఏదైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియట్లేదు. ఎలా అయినా సరే పల్లవిని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేలా చేయాలి అని అంటుంటే
ఇక చక్రధర్ అయితే, చూడమ్మా అవని, ఏదైనా నువ్వే చెయ్యగలవు. నీ మాట తప్ప కమల్ ఎవ్వరి మాట వినడు అని చెప్పడంతో ఇక అవని అయితే కమల్ దగ్గరికి వెళ్తుంది. కన్నయ్య అని పిలవడంతో, ఏంటొదినా, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడగడంతో, అది పల్లవి అని అంటుంటే ఒక్కసారిగా కమల్ కోపంగా పైకి లేచి, చూడండొదినా, మీరేం చెప్పినా వింటాను, కానీ ఆ దిక్కుమాలిందాని పేరు చెప్పింది మాత్రం అస్సలు ఊరుకోను. దాని పేరు వినిపిస్తుంటేనే చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది. అట్లాంటి దాని గురించి మీరు నా దగ్గర మాట్లాడకండి అంటూ ఇక కమల్ వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అవని, కన్నయ్య, నేను చెప్పేది కాస్త విను అని అంటున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా ఇంతలో పెద్దావిడైతే అక్కడికైతే వస్తుంది. అవని వైపు చూస్తుంది. అవని, బామ్మగారు, ఏదో ఒకటి చేసి మీరేనా కమల్తో పల్లవిని తీసుకురమ్మని చెప్పచ్చు కదా అని అంటుంటే, ఎన్ని ఆశాలే, పల్లవిని కమల్కి లేనిపోనివన్నీ చెప్పి తనకి వాడికి మధ్యలో దూరాన్ని ఏర్పరచావు. వాడు పల్లవిని ఇంటి నుంచి బయటకు గెంటేసేలా చేశావు. ఇప్పుడు ఏమీ ఎరగని నంగలాగా పల్లవిని తీసుకురమ్మని నాకు చెప్తున్నావా? నా మనవరాలు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఒక విధంగా నువ్వే కారణం అంటూ ఇక పెద్దావిడైతే అవనిని నిందిస్తూ ఉంటే ఇందులో పార్వతి, అత్తయ్య అని అనడంతో ఇంకా పార్వతి మాటలకి పెద్దావిడ సైలెంట్ అయిపోతుంది. ఏంటత్తయ్య, అంతా అవనినే చేసిందని ఇలా ఎలా మాట్లాడుతున్నారు? పల్లవి చేసిన కుట్రలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు అవనినే ఎలా నిందించాలనుకుంటున్నారు అంటూ ఇంకా పార్వతి మాట్లాడుతుంటే మీనాక్షి కూడా, అవునమ్మా, మీరు అవని గురించి ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు. పల్లవి అన్ని తప్పులు చేసిన అవని తెలిసి కూడా పెద్ద మనసుతో తనని క్షమించింది. కానీ పల్లవి రాను తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంట్లో అందరినీ ఇబ్బందుల పాలు చేసింది అని అంటుంటే, ఏయ్, నువ్వసలు మాట్లాడకు. నా కూతుర్ని అల్లుణ్ణి విడదీసిందానివి నువ్వు నాకు చెప్తున్నావా? అసలు మీ వల్లే ఈ కుటుంబం ఇట్లా తయారైంది. నువ్వేమో నా కూతురికి అల్లుని దూరం చేశావు. నీ కూతురు నా మనవరాలకి తన భర్తని దూరం చేసింది. ఇదంతా మీ వల్లే. ఛీ, మీలాంటి వాళ్ళతో నేను అస్సలు మాట్లాడను అంటూ పెద్దావిడైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మీనాక్షి పెద్దావిడైన మాటలకి చాలా బాధపడుతుంది. ఇక అక్కడే ఉన్న పార్వతి అయితే, చూడవని, అత్తయ్య గారు తన మనవరాలి విషయంలో చాలా బాధపడుతుంది. అందుకే ఆ కోపంలో ఏదేదో మాట్లాడేసింది. అదేం నువ్వు మనసులో పెట్టుకోవద్దు అంటూ ఇంకా పార్వతి అయితే అవనికి అలాగే మీనాక్షికి నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక పల్లవి అయితే కావాలని భరత్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడం చూసి ఇక ప్రణతిని వైపు చూసి, ప్రణతి, నాకు కాస్త కాఫీ ఇస్తావా అని అంటుంటే అంతకుముందే ప్రణతితో కాఫీ పెట్టించుకున్న పల్లవి మరొకసారి కాఫీ అడగడం చూసి, అదేంటొదినా, ఇప్పుడేగా కాఫీ తాగారు, మళ్ళీ కాఫీ అడుగుతున్నారు అని అంటుంటే ఇక పల్లవి అయితే, నాకు తలనొప్పిగా ఉంది, అందుకే ఇంకొకసారి కాఫీ అడిగాను. చేసివ్వడానికి ఇబ్బందిగా అనిపిస్తే పర్వాలేదు, నేనే పెట్టుకుంటాను అంటూ ఇక పల్లవి అయితే లేచి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. ఒక్కసారిగా ఇదంతా చూసిన భరత్, ఏయ్, ఒక్కసారి కాఫీ ఇస్తే రెండోసారి కాఫీ ఇవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా? రెండోసారి తను కాఫీ అడిగింది అంటే తనకి ఎంత ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకోవాలి కదా. అయినా వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళకే ఇలా ఎదురు చెప్తున్నావా? నువ్వు నేనున్నప్పుడే ఇట్లా మాట్లాడుతుంటే నేను లేనప్పుడు పల్లవి అక్కని ఎన్ని మాటలు అంటున్నావో అని చెప్పి భరత్ అయితే తన గదిలోకి వెళ్ళడంతో ఇక పల్లవి తను అనుకున్నట్టుగానే భరత్ ప్రణతిల మధ్యలో గొడవలు మొదలుపెట్టింది. ఇక ప్రణతి అలా బాధపడుతూ ఉండడం చూసి ఇక ప్రణతి దగ్గరకు వచ్చి, ప్రణతి, నువ్వేం బాధపడకు, భరత్కి నేను నచ్చ చెప్తాను అంటూ ఇక పల్లవి అయితే భరత్ దగ్గరికి వెళ్తుంది. భరత్, నువ్వలా ప్రణతితో మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, మరి ఇంకేం మాట్లాడాలక్క? నువ్వు
తలనొప్పిగా ఉందని కాఫీ అడిగావు. అయినా తనేమన్నా తన పుట్టింటి నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తుందా? నీకు జస్ట్ కాఫీ కలిపి ఇవ్వడానికి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే, చూడు భరత్, ఇప్పటికే నేను అక్కడి నుంచి చాలా బాధపడుతూ వచ్చాను. మళ్ళీ ఇక్కడ మీరు ఇలా గొడవలు పడుతుంటే అది చూస్తూ తట్టుకోలేను. ప్రణతి చిన్నది, తను అలాగే ఉంటుంది. ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కర్రీ విషయంలో గొడవ పడింది. అలాగే నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఊరికే ఖాళీగా కూర్చుంటున్నానని ఇంట్లో పనులు చేయమంటుంది. తను చేస్తున్న పనులకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు ఇదంతా ఏమీ మనసులో పెట్టుకోకు అంటూ ఇక పల్లవి అయితే భరత్ని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భరత్ పల్లవి చెప్పిన మాటలు విని నిజంగానే ప్రణతిని టార్చర్ చేయడం మొదలు పెడతాడా? అలాగే అవని ఇక పల్లవిని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి, అలాగే పల్లవికి బుద్ధి చెప్పడానికి ఏ రకంగా